నేను మీ మానసి. ఈరోజు అయితే నేను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది కదండి ఎగ్ రైస్ వీడియోకి. అది చూసిన దగ్గర నుంచి అయితే మా పిల్లలు ఎప్పుడు చేస్తాము అని అడుగుతున్నాను. నేను కూడా చాలాసార్లు చేద్దాం అనుకున్నానండి, అది కుదరలేదు. ఇప్పుడైతే నేను చేయబోతున్నాను. సో ఎలా చేస్తానో చూసేయండి. ఎగ్ రెసిపీ కోసం అయితే నేనైతే పుదీనా, కరివేపాకు, అలాగే మిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే జీలకర్ర, ఉప్పు అండి, అలాగే ఉడికించి పెట్టుకున్న 3 గుడ్లు అయితే చూసారు కదా, ఇవన్నీ 1 by 1 వేసుకున్నాం కదా. ఇప్పుడైతే వీటిని చక్కగా నూరేసుకుందామండి మెత్తగా మంచిగా. ఇప్పుడైతే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గుడ్డుని చక్కగా ఇట్లా నిలువుగా అయితే 2 సగాలుగా అయితే కట్ చేసుకుందామండి. సో చూసారు కదా, ఇట్లా 2 భాగాలుగా అయితే చేసుకున్నాం కదా. ఇట్లా ఒక సగం అయితే ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని మంచిగా రెండో సగాన్ని ఇట్లా మూసేసుకొని ఇంకా ఇప్పుడైతే తినేసేయడమేనమాట. సో చూద్దాం, మేము కూడా ఇది ఫస్ట్ టైం కదా చేయడం. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. సో పిల్లలకి అయితే మామూలుగా నచ్చిన లోపల తిను పైన తినేదు అని అంటారు కదా. సో ఇలా చేయండి, ఎగ్ మొత్తం తినేస్తారు. బాయ్ అండి అందరూ.